అనంత అంధకారాన్ని చీల్చుకుంటూ వెలిగిన జ్యోతి అదే మహాశివరాత్రి. బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్పవారు అన్న సందేహం వచ్చినప్పుడు ఆకాశాన్ని తాకే, పాతాళాన్ని దాటే అనంత జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు. ఆ జ్యోతికి ఆదిలేదు, అంతంలేదు. అది పరబ్రహ్మస్వరూపం. సతీ విరహంతో రుద్రతాండవం చేసిన శివుడు లోకాలను కంపింపచేశాడు. అదే సతీ పార్వతిగా జన్మించి ఘోర తపస్సుతో మహాదేవుని హృదయాన్ని గెలుచుకుంది. హిమాలయాల్లో జరిగిన శివపార్వతుల వివాహం అది కేవలం కళ్యాణం కాదు, శక్తి మరియు శివుని ఐక్యం. సముద్ర మథనంలో హాలాహల విషం వెలువడినప్పుడు లోకాల రక్షణ కోసం దానిని మింగిన నీలకంఠుడు. శివుడి తాంగవం ప్రళయం కాదు, అది మార్పు. అది నాశనం కాదు, కొత్త ఆరంభం. ఈ మహాశివరాత్రి మనలోని అహంకారాన్ని కాల్చి ఆత్మజ్యోతిని వెలిగించే దివ్యరాత్రి. ఓం నమః శివాయ. హర హర మహాదేవా.